వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన అన్నారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. విజయవాడ రామకృష్ణాపురంలో ఫ్రైడే డ్రైడే అవగాహన ర్యాలీ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ సృజన, వీఎంసీ అదనపు కమిషనర్ మహేష్, డిఎంహెచ్ఓ సుహాసిని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీజనల్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కలెక్టర్ సృజన అన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి దోమలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను కోరారు. ప్రజలు కూడా వ్యాధుల పట్ల అవగాహన పెంచుకుని అందుకు తగ్గట్టు కాచి చల్లార్చిన నీటిని తీసుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటివి చేయాలని కలెక్టర్ కోరారు. జంగారెడ్డిగూడెం, కొంగవారిగూడెం, కరాటం కృష్ణమూర్తి ఎరవకాల్వ జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 88.50 మీటర్లు కాగా ప్రస్తుతం 82.60 మీటర్లు చేరుకున్న నీటి మట్టం. ప్రాజెక్ట్ 4 గేట్ల ద్వారా 14,524 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్న అధికారులు. వర్షాకాలం నుంచి ఇప్పటి నుంచి కూడా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేము కార్పొరేషన్ నుంచి, డిపార్ట్మెంట్స్ నుంచి, మలేరియా డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీల నుంచి కావచ్చు, మేము నివారణ చర్యలు తీసుకుంటాం. అంటే ఇందాకే మీరు చూసుంటారు, బుడమేరులో నీటి నిల్వ అవ్వకుండా పారే విధంగా మెషిన్ పెట్టి గుర్రపు డెక్క అవన్నీ క్లీన్ చేయటాలు, డ్రోన్ స్ప్రేయింగ్ చేయటాలు లాంటివన్నీ మా బాధ్యతగా మేము చేస్తూ ప్రజలకు కూడా ఇళ్లలో కూడా అవగాహన కల్పించే విధంగా ఈరోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలాసార్లు అండి ఈ వర్షాకాలంలో వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలు కొన్ని ఉంటాయండి. కొన్ని టైర్లో, పాత కొబ్బరి బొండాలో, లేదా మనం ఇష్టంగా పెంచుకునే మొక్కలో, లేదా ఇళ్లలో ఉండే ఫ్రిడ్జ్లో, ఇలాంటివి చాలా మన ఇళ్లలోనే ఒక బ్రీడింగ్ సోర్స్ ఏర్పడి అక్కడి నుంచే డెంగీ, మలేరియా కలిగించే దోమలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద ఇళ్లకందరికీ అవగాహన చేస్తూ ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఏ విధంగా డిపార్ట్మెంట్లు వారి బాధ్యత నిర్వహిస్తూ ఈరోజు వీఎంసీ వారు చేస్తున్నారు, మా హెల్త్ వాళ్ళు చేస్తున్నారు, ఏ విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత నిర్వహిస్తూ నివారణ చర్యలు తీసుకుంటున్నారో అదేవిధంగా ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యి ఇంటి పరిసరాల్లో ఉండే బ్రీడింగ్ సోర్సెస్ని రాకుండా ఫ్రైడే డ్రైడే అని ఖచ్చితంగా పాటించే విధంగా, అంటే వారానికి ఒక రోజు మన ఇంటి పరిసరాల్లో ఉండే నీటి నిల్వ అయినవి ఏమన్నా ప్రదేశాలు ఉన్నాయా లేదా చూసుకొని వాటినన్నిటినీ పూర్తిగా తొలగించుకొని మరీ నీళ్లు నింపుకోవాల్సిన అవసరం అయితే తర్వాత నింపుకోవాలి. ఆ విధంగా చేస్తే ఒకవేళ పొరపాటున అక్కడ ఏమన్నా బ్రీడింగ్ సోర్స్ ఉన్నా కానీ అది పోతుంది. ఓ 10 రోజులు కదిలించకుండా ఉంటేనే బ్రీడింగ్ సోర్స్ అనేది వస్తుంది అనే విషయాన్ని అవగాహన కల్పించడం కోసం మేము ఈ రోజు నుంచి కూడా వచ్చే 2-3 మాసాల పాటు ఈ అవగాహన ర్యాలీలు అవి చేయాలని అనుకున్నామండి. మా ఇంటెన్షన్ అంతా అసలు డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతకమైన జబ్బులు కలగకుండా ఉండటానికి వీలైనంత తక్కువ వచ్చే విధంగా ప్రజలందరినీ భాగస్వామ్యంతో కార్యక్రమం చేయాలనేది మా ఉద్దేశం.